మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో విషాదం నెలకొంది. సముద్రంలో ఇద్దరు 10th విద్యార్థులు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. సురక్షితంగా మరో ఇద్దరు బయటపడ్డారు. రిషికొండ బీచ్ వద్ద ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోకుండా మృత్యు కెరటాలకు బలవుతున్నారు. బీచ్లో ఈత సరదా ప్రాణాలను తోడేస్తోంది. తాజాగా ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు 10th విద్యార్థులు సముద్రంలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. సినిమాకు వెళ్లిన కుమారులు ఇంకా తిరిగి రాలేదని ఎదురుచూస్తున్న వారి తల్లిదండ్రులు చెవిన మరణ వార్త పడడంతో తీవ్ర శోకంలో మునిగిపోయారు. పిఎంపాలెం పరిసర ప్రాంతాలకు చెందిన నలుగురు స్నేహితులు ఇంట్లో సినిమాకు వెళ్తున్నామని చెప్పి సాయంత్రం 5 గంటలకు రిషికొండ వెళ్లారు. వీరిలో ముగ్గురు 10వ తరగతి, ఒకరు ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. వీరు రిషికొండ బీచ్ వద్ద సముద్ర స్నానానికి దిగడం చూసిన పోలీసులు హెచ్చరించి పంపించేశారు. సమయం అయ్యిందని సముద్రంలోకి దిగరాదని కూడా వాళ్ళని అలర్ట్ చేశారు. అయితే వారు అక్కడి నుంచి వెళ్లి సాయిప్రియ రిసార్ట్ వెనుక ప్రమాదకర తీరంలో మళ్లీ స్నానానికి దిగారు. ఈ సమయంలో కెరటాల ఉధృతికి ఒక యువకుడు కొట్టుకుపోతూ ఉండగా మరొకరు రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు కూడా గల్లంతైనట్టుగా తెలుస్తోంది. మిగిలిన వారు క్షేమంగా బయటకొచ్చారు. గల్లంతైన యువకుల ఆచూకీ కోసం పిఎంపాలెం మెరైన్ పోలీసులు లైగార్డ్లు తీవ్రంగా గాలించి నేడు ఉదయం మృతదేహాలను బయటకు తీశారు. మృతులు మండల సంజయ్, మామిడిశెట్టి, శ్యామ్ సాయిగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అలాగే సాగర తీరంలో గడిపేందుకు కుటుంబ సభ్యులు, చిన్నారులు, యువకులు, పెద్దలు అధిక సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. శని, ఆదివారం సెలవుల సమయాల్లో వేలాది మంది సందర్శకులు తరచూ విచ్చేసి సముద్రంపై నుంచి వీచే చల్లని గాలులకు సేద తీరుతూ ఉంటారు. ఆహ్లాదం కోసం వచ్చే యువకులు సముద్ర కెరటాల తాకిడి, ఉధృతిని అంచనా వేయలేక కెరటాల్లో చిక్కుకొని గల్లంతై మృత్యువాత పడుతున్నారు. దాంతో విహార వినోదయాత్ర కాస్త కుటుంబ సభ్యులకు తీరని పుత్రశోకాన్ని మిగులుస్తోంది. సముద్రంలోకి దిగి స్నానాలు చేసే క్రమంలో జాగ్రత్తలు వహించాలని, ప్రమాదం పొంచి ఉందని పోలీసు శాఖ అవగాహన కల్పిస్తున్నా కూడా గస్తీ నిర్వహిస్తున్న యువకులు అతి ఉత్సాహంతో పోలీసులు లేని ప్రాంతాలకు వెళ్లి మరీ సముద్ర స్నానాలకు దిగి చేజేతుల ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్స్ అక్కడ నెలకొంటున్నాయి.